ఎవరిని ఒక మాట కూడా నొప్పించకుండా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది మంచు విష్ణు పేరే చెప్తారు. నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నమస్కారం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. ఏంటి బాబన్నా ఇంకోసారి మంచి విష్ణు. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. ఇప్పుడు చూసినా గానీ చెప్పు. కల్మషం లేని ఒక సో అజాత శత్రువు. అరే మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రువు. నాకు తెలుసు, నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నా. అండ్ ఎప్పుడు చూసినా గానీ ఆ చిరునవ్వు పోనే పోదు. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. ఎలా దాన్ని ఎలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంతే అంతే. ఈ ఫోటో తీసేటప్పుడు ఐ వాజ్ 104 kgs. మనిషివా పశువా? నాకు తెలీదు. ఆర్మ్ సైజ్ వచ్చి వాజ్ 20.5 inches. ఇలా ఫ్లెక్స్ చేస్తే మెజర్ చేస్తారు. మా హీరోయిన్ తొడంత ఉండేది. ఏంటి చెయ్యే? ఇది కామెడీ, దీనికి మేము నవ్వాలి. బండడై బెండు తీసేస్తాను రా. కనప అంటే ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్. బట్ 200 కోట్ల బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది. మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, అంటే తడిసిపోతుంది సుబ్బు. మరి ఎందుకురా అవసరం అరగి పంచాయతీ అంతా మానేయచ్చు కదరా? నేను వదలను. మా కర్మ అది. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ప్రభాస్. లోపలేమని తేడా అయితే మాత్రం ఈ నా కొడుకునేసి భైరవం అది కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఓపెన్ ప్రే డస్ వెల్. ఏ సినిమా అయినా ఆడాలండి ఈ రోజు.